ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి చదువుకుందాం. చాలండి. ఈరోజు అక్కడ రాయబడిన మాట ఏంటంటే మొదటి క్రియను చేయుము అని రాస్తుంది. ఈరోజు అంశం ఏంటంటే మొదట చేయవలసిన పని. క్రియ అనగా పని. మొదట ఒక పని చేయాలంట. ఈ రోజుల్లో మనం చూస్తే ముందుది వెనక్కి ముందు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు పని వెనక చేసి వెనక పని ముందు చేశారనుకో అది ఎప్పటికైనా ప్రమాదమే. చేయాల్సింది చేయకుండా పనులు చేస్తే అది జీవితంలో ఎప్పటికైనా సరే ప్రమాదమే. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, దేవుని పిల్లలుగా ఉన్న మనము, దేవుని రాజ్యానికి వారసులుగా ఎంచబడిన మనము చేయవలసిన మొదటి పని ఏంటో బైబిల్లోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదట చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయంట క్రైస్తవ జీవితంలో. అవి మనం చేయాలంట. ఏంటి బైబిల్లోంచి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. మొదట చేయవలసింది ఏంటంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మొదట చేయవలసిన పని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది మాకు దేవుడు ఏం చేశాడని మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటూ ఉంటారు. దేవుడు ఏం చేయాలి? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఎంతకంటే ఏం చేయాలి? ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఆయుష్ ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు, మనం చేయాలనుకున్న పనులు చేయొచ్చు. అసలు ఈ రెండు లేకపోతే మనం ఏం చేస్తాము? ఏం చేయలేము. ఇంకా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే రోడ్లెమ్మట అడుక్కునే వాళ్ళు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులను కొట్టి పంపించేస్తే వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. చాలామంది పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో దారుణమైన పరిస్థితులు మనం బైబిల్లో చూస్తాం కదా. లాజరు ఎలాంటిది? లాజరు దరిద్రత స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఎంతోమంది ఉన్నారు. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు. పనులు ఇచ్చాడు, పని చేసుకోవడం శక్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడిన రూపాయిని నిలిచేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి మనకి? కుటుంబంతో ఉన్నాం, పిల్లలతో ఉన్నాం, చక్కటి గృహాన్ని, వస్త్రాలని అన్నీ దేవుడు సమకూర్చాడు. ఇన్నిచ్చిన దేవుని కంట మనం చేయవలసిందల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. భూలోకంలో ఎవరైనా చిన్న సాయం చేస్తేనే నీ రుణం నేను తీర్చుకోలేము అంటాం, ధన్యవాదాలు అంటాం, థ్యాంక్స్ అంటాం, నువ్వు చల్లగా ఉండాలంటాం. మరి దేవుడు ఇన్ని మేలు చేస్తూ ఉంటే, ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే దేవుణ్ణే మర్చిపోయి జీవిస్తున్నారు చాలామంది. ఈ రోజుల్లో దేవుడు అంటే భయం భక్తి లేదు. భయం ఉంటే అసలు దేవుని సన్నిధే మానరు కదా. అది ఆజ్ఞ కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా దేవుని రోజున దేవునికి ఈగిపోవటమే పాపం. పాపం అంటే తాగటం, తిరగటం, ఏదో చేయటం అనుకుంటున్నారు చాలామంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో రాస్తుంది. చాలామంది దేవుని రోజున దేవునికి ఈలేకపోతూ ఉన్నారు. దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. బైబిల్లో మన స్తుతులు చెల్లించిన వారు అనగానే మనకు గుర్తొచ్చేది దావీదు గారు. దావీదు గారు ఎలాంటి స్థితిలోంచి ఎలాంటి స్థితిలోకి వచ్చాడో ఆయనకి తెలుసు. గొర్రెలు కాచుకునే అతన్ని దేవుడు రాజుగా చేశాడు. మన స్థితి కూడా అంతే. ఒకప్పుడు మన స్థితి ఎలాగుంది? తినటానికి లేక, ఉండటానికి లేక ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం. ఆ స్థితి అంతటిని దేవుడు మార్చాడు. ఆ పరిస్థితులన్నీ మార్చాడు. ఒకప్పుడు మనం చేయి చాచేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం ఇచ్చే స్థితిలోకి వచ్చాం. ఇప్పుడు మనము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. మరి దేవుడు ఇన్ని చేస్తే మనం మొదటి పని చేయలేకపోతున్నాం అంటే ఏంటిది? అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఈ లోకంలో చాలామంది కృతజ్ఞత లేకుండానే
జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నీ నుంచి కోరుకునేది అది ఒక్కటే, ప్రభా నా జీవితంలో ఇది చేశారు, మీకు వందనాలు. ఉదయాన్నే లేగటమే, ప్రభా ఈ ఉదయకాలాన్ని చూసే ధన్యత నాకు ఇచ్చావు. నీకు మంచంలో ఉన్నవారు మంచంలోనే చచ్చిపోయిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. మరి మనం లేచామంటే అది దేవుని కృప మాత్రమే. బయటకు వెళ్ళిన వారు ఇంటికి వస్తారని గ్యారంటీ లేదు. రేపేం సంభవించినా నీకు తెలియదు. మరి ఇన్ని మేలులు దేవుడు చేస్తూ ఉంటే ఇంకా కొందరు అంటారు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, ఏం కార్యం చేశాడు? 1 కోటి రూపాయలు ఇస్తే మేలు చేసినట్ట, డబ్బులు ఇస్తే మేలు చేసినట్ల? డబ్బు ఇవ్వాలంటుంది రేపు. డబ్బు శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఇవాళ ఒకరి దగ్గర ఉంటే రేపు మరొకరి దగ్గర ఉంటుంది. నీ ధనం ఏమైపోద్దో తెలియదు. అందుకని బైబిల్ ఉంటుంది, ఉగ్రత దినమందున ఆస్తి అక్కడికి రాదని బైబిల్లో రాస్తుంది. చాలామంది అది కోరుకుంటారు. అది కాదు ఆశీర్వాదం. నువ్వు నీ పిల్లలతో సంతోషంగా జీవించటమే, అంతకంటే ఇంకా ఆశీర్వాదం ఏమీ లేదు. నిజంగా బైబిల్లో రాయబడిన మాటలు మొదట చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండో చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయము చాలండి. మొదట మనం వెతకవలసింది ఏంటిదంట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలంట. కానీ మనం ఏం వెతుకుతున్నాం? ఈ రోజున మీరు చూస్తే చాలామంది దేనికోసం వెతుకుతున్నారు? లంకి బిందుల కోసం వెతికే వాళ్ళు ఉన్నారు, గనుల కోసం వెతికే వాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా ఎవరైనా డబ్బులు పడేస్తారేమో దొరుకుతాయని ఎత్తుక్కుంటా తిరిగే వాళ్ళు ఈ లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అన్నాడు, అవి కాదు నువ్వు వెతుక్కోవాల్సింది. నువ్వు వెతకాల్సింది ఏంటిది? ఆయన రాజ్యమును నువ్వు వెతకాలి. అక్కడికి ఎలా వెళ్తావో తెలుసుకోవాలి. అబ్రహాం గారు ఒక మంచి మాట అంటాడు. ఏమని? పునాదులు కలిగిన పట్టణం అంట. ఏది? దేవుని యొక్క రాజ్యము. దావీదు గారు కూడా అంటాడు, ఏమన్నా తెలుసా? నాది అశాశ్వతమైన రాజ్యము, ఆయనది శాశ్వతమైన రాజ్యము. ఇది నాది అశాశ్వతమైన రాజ్యము, నేను పోతాను, నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, కానీ అది శాశ్వతమైన రాజ్యము. ఏది? దేవుని యొక్క రాజ్యము. దానికోసం ఎత్తుక్కోవాలంట. ఇక్కడ మనం ఉండేది ఎంతకాలం? కొద్ది కాలమే. 60 సంవత్సరాలు బ్రతుకుతామో, 70 బతుకుతామో, అధిక బలం ఉంటే 80 బతుకుతామో, అసలు అప్పుడు దాకా బతుకుతామని కూడా గ్యారంటీ లేదు. ఎన్నాళ్ళు జీవిస్తామో ఎవరికీ తెలియదు. ఇక్కడ బ్రతికేది కొద్ది కాలమే. నువ్వు యుగయుగాలు బ్రతికేది, తరతరాలు మారిపోయినా, జగజగాలు మారిపోయినా, కాలాలు మారిపోయినా, శాశ్వత కాలం ఉండేది అక్కడ దేవుని దగ్గర. మరి అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఎత్తుక్కోవాల్సింది ఏంటిది? ఇప్పుడు మనము ఈ లోకంలో బ్రతకాలండి. బ్రతకాలనంటే 1 రోజు 2 రోజులు ఉండే పని చూసుకుంటామా? జీవితకాలం ఉండే పని చూసుకుంటామా? జీవితకాలం ఉండే పని చూసుకుంటాం. 1 రోజు 2 రోజులతో మన జీవితం వెళ్ళిపోదు. 1 రూపాయి తక్కువైనా సరే ఎల్లకాలం ఉండే పనే చూసుకుంటాం. 1 రూపాయి తక్కువైనా పర్లేదండి, అది ఎప్పుడూ ఉంటుంది. విజయవాడలో కొంతమంది చెబుతారు, టాపీ మేస్త్రులు, మాకు 100 తక్కువ ఇస్తారు కానీ మాకు మేస్త్రి అయితే ప్రతిరోజు పని చూపిస్తాడు. అదే మేమనుకో ఇవాళ చేస్తే రేపు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. అందుకని 100 తక్కువైనా సరే ఆ పనే చూసుకుంటాం, మేస్త్రి దగ్గరికి వెళ్తాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే శాశ్వతంగా ఉండేది చూసుకోవాలి. ఇది అశాశ్వతమైన లోకము. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు మొదట వెతుక్కోవాల్సింది ఏంటిదంట? దేవుని యొక్క రాజ్యమును వెతుక్కోవాలంట. అక్కడికి ఎలా వెళ్ళాలో దారిని కనుక్కోవాలి. ఈ లోకంలో నువ్వు ఎన్నాళ్ళు తిరిగినా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఈ లోకంలో ఎన్నాళ్ళు మనం ఏది చేసినా సరే ధనముతో కూడా ఆయన దగ్గరికి చేరలేము. డబ్బుతో ఆయన దగ్గర చేరగలరు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే సర్వం చేయొచ్చు అనుకుంటారు. బైబిల్లో గారడీ సీమోను, అయ్యా నాకు డబ్బులు ఇస్తా కానీ నీ దగ్గర ఉన్న వరాన్ని నాకు ఇవ్వమంటాడు. ఇది డబ్బుతో కొనుక్కునేది కాదు. ఇప్పుడు తమ్ముడు వాళ్ళు ఆరాధన చేశారు,
డబ్బు ఇస్తే ఆ కృప వచ్చింది వాళ్ళకి. ఎక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళు కృప పొందుకోలేదు, దేవుడిచ్చిన కృప వాళ్ళ మీద ఉంది. అందుకని వారు ఆరాధన చేశారు, శక్తివంతమైన ఆరాధన. పాట పాడి, ఇప్పుడు అన్నయ్య పాట పాడాడు, అంత సంతోషం అనిపించిందో. ఒకప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో అది దేవుడిచ్చిన కృపే, దేవుడిచ్చిన ఆశీర్వాదమే. డబ్బులు ఇస్తే వచ్చేస్తాయా? పాటలు పాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా ఇవన్నీ ధనంతో తెచ్చుకునే కాదు. దేవుని విషయాల్లో అది దేవుడిచ్చే కృప, వరాలే తప్ప. మనమంట మొదట చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. రెండవది ఆయన రాజ్యాన్ని మనము వెతుక్కోవాలి. రాజ్యానికి వెళ్ళాలంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారే. నేనే మార్గం అని చెప్పాడు కదా. ఆయన ద్వారానే ఎవరైనా పరలోకము చేరాల్సిందే. ఆయన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన యవన రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ కడిగి మన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. అందుకని ఆయనలో ఉంటే మనం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. భక్తి అనేది ఇవాళ చేసి రేపు మానేస్తే మనం పరలోకము చేరము. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మొదట్లో ఉన్న భక్తి తర్వాత ఉండదు, మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు, మొదట్లో ఉన్న అంత ఆత్మీయ జీవితం రాను రాను పడిపోతూ ఉంటుంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, పడిపోతే మనం అక్కడికి వెళ్ళాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలంట. నువ్వు మొదట్లో ఎట్టున్నది అన్నది అనవసరం. చివరి దశలోకి వచ్చేసరికి నువ్వు ఎలాగున్నావు, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ భక్తి ఎలాగుంది, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందా, తగ్గిపోయిందా, దేవుడు చూసేది అది. కొంతమంది బాగా వెలిగి ఆరిపోతారు, కొంతమంది బాగా అద్భుతంగా వాడబడి తర్వాత చల్లారిపోతారు. అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు నిత్యము కూడా నువ్వు వెలుగుతూ ఉండాలని కోరుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి అని రాస్తుంది. ఆత్మ దినదినము కూడా వెలుగుతూ ఉండాలి. ఆత్మ వెలగాలంటే నూనె పోయాలి, నూనె ఉంటేనే ఆ దీపం అనేది వెలిగిద్ది. అలాగనే ప్రార్థన జీవితం ఉంటేనే, భక్తి జీవితం ఉంటేనే ఆత్మీయ జీవితంలో మనం వృద్ధి పొందుకోగలుగుతాము. మూడో మాట చూద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 5:24. చాలండి. మొదటి క్రియలు ఏంటో మనం నేర్చుకుంటాం. మొదట వెళ్ళి నీవు సమాధానము పడాలి. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నారు, కానీ ఏం పడలేకపోతున్నారు, సమాధానం పట్టలేదు. ఇంకా బైబిల్లో ఉంటుంది, హృదయంలో పగ పెట్టుకుంటున్నారంట. అంతే కదా, హృదయంలో పగ ఉండబట్టే నువ్వేం చేసుకోలేకపోతున్నావు, వెళ్ళి మాట్లాడలేకపోతున్నావు, క్షమాపణ అడగలేకపోతున్నావు, క్షమాపణ అడగలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు. రెండూ పాపమే. క్షమించాలి, అవసరమైతే మనం తప్పు చేస్తే మనం వెళ్ళి క్షమాపణ అడగాలి. మనుషులతో చేసిన పాపాలు మనుషులతో ఒప్పుకోవాలి, దేవుని దగ్గర చేసిన పాపాలు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అందుకని బైబిల్లో ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకొనడి అని బైబిల్లో రాస్తుంది. అంటే మనుషుల కొన్నిసార్లు చేస్తాం, అవి మనుషులతో ఒప్పుకోవాలి. దేవుని దగ్గర చేస్తాం, దేవునికి వ్యతిరేకంగా చేస్తాం, అవి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. సమాధాన పడాలంట. సమాధాన పడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమీ లేదు. అందుకని అక్కడ రాస్తుంది, నువ్వు బలి అర్పించాలనుకున్నప్పుడు, బలి అనగా ప్రార్థన, నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, మోకరించినప్పుడు, కళ్ళు మూసినప్పుడు, చేతులు జోడించినప్పుడు నీకు ఏదైనా ఎవరి మీదైనా విరోధం కలిగి ఉంటే వెంటనే బలి అక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ధూపం వలె దేవుని పాద సన్నిధికి చేరిద్ది. అప్పుడు నీకు జవాబు వచ్చింది. నీ ప్రార్థన అక్కడికి వెళ్ళలేదనుకో, నీకు జవాబు రాదు. ఉపయోగం ఏముంది ఎంత ప్రార్థన చేసినా? మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అని అంటే మనము సమాధాన పడాలి. ఇప్పటి వరకు సమాధాన పడలేదేమో, 2025 వరకు కూడా పగే పెట్టుకున్నామేమో, కక్షలో ఉంచుకున్నాం, కోపం ఉంచుకున్నామేమో, ఇవన్నీ ఉంచుకొని సమాధాన పడలేకుండా ఉన్నామేమో. పేరుకి అందరం క్రైస్తవులే, కానీ సమాధానము లేదు. ఒక క్రైస్తవుడు అంటే మరొక క్రైస్తవుడికి పట్టం లేదు, ఒక సంఘం అంటే మరొక సంఘానికి పట్టం లేదు. మరి రేపు మనందరం ఎక్కడికి వెళ్ళాలి? మరి ఒకే సాటకు పోవాలిగా. అక్కడ ఎట్టుంటాం?
అక్కడెట్లా ఉంటాం? ఇక్కడే మనం సమాధాన పడకపోతే, ఇక్కడే మనము ఉండకపోతే అక్కడ ఎలా ఉండగలుగుతాం? దేవుడు అంటాడు, ఒక సంఘం చెయ్యి, ఒక సంఘం కాలు, ఒక సంఘం తల. అట్లా దేవుడు మొత్తం బాడీ అంత ఉంటేనే మనిషి. అట్లాగే ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళొద్ది? రేపు దేవుని దగ్గరికి. అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కొంతమంది అంటారు మా సంఘమే ఇక్కడికి వెళ్ళేది. అట్లాంటి అన్నోళ్ళకి అసలు పోరు. దేవుడు ఎక్కడ నీ సంఘం ఒక్కటే వెళ్ళిద్దని ఎక్కడా కూడా దేవుడు చెప్పలేదు కదా. అందరూ కూడా వెళ్తారు. అందరూ వెళ్తారు. అందరిలో ఎవరు భక్తిగా ఉంటారో, ఎవరు మంచిగా ఉంటారో సంఘాల నుంచి వారు మాత్రమే ఎత్తపడతారు. బైబిల్లో ఉంది కదా, ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకళ్ళు ఎడవపడతారు, ఒకళ్ళు ఎత్తపడతారు. అలాగనే ప్రియ దేవుని బిడ్డ, మొదట చేయవలసింది ఏంటంటే సమాధాన పడమంటున్నాడు దేవుడు. సమాధానం లేకుండా మనం ఎంత చేసినా ఉపయోగం ఏమీ లేదు. రేపు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం అనగా ఇవాళ పడతా ఉంటాం, మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలైపోతుంది చాలామందికి. అలాగుంటే మనకు ఉపయోగం లేదు. దేవుడు అన్నాడు నువ్వు సమాధాన పడమని చెబుతున్నాడు. సమాధాన పడే మొదట చేయవలసింది ఏంటంటే సమాధానం పడాలంట. ఒకరితో ఒకరు సమాధాన పడాలి. సమాధానం కలిగి ఉంటే మన మధ్యలో సాతానుకు కూడా తావు ఉండదు. అందుకని బైబిల్లో దేవుడు అంటాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. అసలు ఇద్దరు ముగ్గురు కూడనెత్తుంది ఆ సాతాను. ఇద్దరంటే భార్య భర్తలు, ముగ్గురు నలుగురు అంటే పిల్లలు. అసలు కుటుంబంగా కలవనిత్తేగా. భర్త ఒక మాట అనగానే ఇక అక్కడ సమాధానం రానిట్లేదు. భార్యాభర్తలకు మధ్య మాటలు కలవనిట్లేదు. మరి కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే మీ మధ్యలో దేవుడు ఉంటాడు, కానీ ఉండనీయట్లేదుగా. అప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? అందుకని దేవుడు అంటాడు కదా, సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం అంతా చల్లారిపోవాలన్నట్లుగా మనము సమాధాన పడితే చక్కగా కుటుంబంగా మళ్ళా కలిసి ప్రార్థన చేసుకోగలుగుతాం. అదే కోపంలో ఉంటే ఇవాళ నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే. ఇవాళ నీకు నాకు సెట్ అవ్వదు, కానీ ఇక నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకొని పనుకుంటా. అక్కడే అయిపోతుంది. చాలా కుటుంబాలు అలాగే అయిపోతున్నాయి. అలాగుంటే ఉపయోగం లేదు. అందుకని మనం మొదట సమాధాన పడాలంట. తర్వాత చూడండి, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 7:5. చాలండి. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసేసుకో. మనం ఎప్పుడు కూడా ఎదుట వారిలో ఏ తప్పు ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. అందుకని అక్కడ దేవుడు చెబుతున్నాడు, అసలు అలా కంట్లో ఉన్నది నలుసే, నీ కంట్లో పెద్ద దూలమే ఉంది. అందుకని మొదటగా నువ్వే ఏం చేయాలంట? నీ దూలాన్ని తీసేసుకుంటే నీకేం అడ్డు ఉండదుగా, అప్పుడు తేటగా కనపడిద్ది అని దేవుడు చెబుతున్నాడు. చాలామంది తేటగా కనపడకే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అందరు నాలాంటి వాళ్ళే అనుకుంటున్నారు. అందరు నాకులాగా పనికిమాలిన వాళ్ళే అనుకొని వాళ్ళని కూడా మన కోవలో చేర్చేస్తున్నాం. అసలుకి ముందు మనమే పనికిమాలిన వాళ్ళం, కానీ గ్రహించలేక ఏమనుకుంటున్నాం తెలుసా? అందరూ మనలాంటి వాళ్ళే. లోకంలో సామెత ఉంది, పచ్చకావరిలోటి కంటే లోకమంతా పచ్చగా కనపడిద్దంట. అసలు కావరిలో ఉన్న దేవుడికి ఈ మనిషికే, కానీ అందరికి అలాగే ఉందనుకుంటాడు. ఎప్పుడు కూడా అలాగ అనుకోవద్దు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ కన్ను తేటగా కనపడాలంటే నీ కంట్లో ఉన్నది మొదటగా దూలాన్ని తీసేసుకో. ఎదుటివాడు చేసింది చిన్న పాపమే, నువ్వు చేసింది పెద్ద పాపం. నువ్వు చేసింది ఘోరమైన పాపం. నువ్వు చేసింది దేవుని దృష్టిలో పెద్ద అపరాధం కింద కనపడతా ఉంది. కానీ వాడు బయటపడ్డాడు. సామెత ఉంది చూడండి, దొరికితే దొంగ, దొరకపోతే నువ్వేం దొరలాగా ఉన్నావు. వాడు దొరికాడు కాబట్టి దొంగ అంటున్నావు. చాలామంది కూడా దొరికారు కాబట్టి దొంగలు అంటున్నాం, పాపాత్ములు అంటున్నాం. నువ్వు దొరకకుండానే ఎన్ని పాపాలు చేస్తున్నావో నీకే తెలియదు. చాలామంది అలాగే ఉన్నారు. చాలామంది ఎలాగ ఉన్నారు తెలుసా? దొరక్క మేము మంచోళ్ళం, మా అంత మంచోళ్ళు
లేరు అనుకుంటున్నారు. మా మంచితనాన్ని బట్టి మేము నూతన సంవత్సరం కూడా చూసామనే వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా అనుకుంటున్నావు, కానీ దేవుడు అలాగ అనుకోవట్లేదు. నువ్వు ఈ సంవత్సరం మారతావని దేవుడు నిన్ను ఉంచాడు. దేవుడి దృష్టిలో ఎట్లాగుందంటే నువ్వు ఈ సంవత్సరమైనా మారతావేమని నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పెద్ద హీరోని, అందుకనే నాకు ఈ సంవత్సరం కూడా చూశాను, చచ్చిపోయిన వాళ్ళందరూ పాపాత్ములు అనుకుంటున్నావు. కానే కాదు, దేవుడి దృష్టిలో ఎలాగుందో పరిశీలన చేసుకో. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నీలో ఉన్న పెద్ద పాపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసేసి. ఎప్పుడు తీయగలుగుతావు? ఇప్పుడు అద్దం ముందు నుంచుంటేనే కదా మనలో ఏమున్నది అనేది తెలిసేది. అలాగనే బైబిల్ని కూడా దేవుడు అద్దంతో పోల్చాడు. అద్దంతో పోల్చాడు. ఈ నువ్వు చదువుతూ ఉండగా నీ పాపాలేంటో తెలుస్తూ ఉంటే, నీ లోపాలేంటో తెలుస్తూ ఉంటే, నువ్వు చేసేది ఏంటో తెలిసిద్ది. ఎప్పుడో తెలుసా? బైబిల్ చదువుతూ ఉండగా నీవు ఏం చేస్తున్నావు అనేది నీకు తెలిసిద్ది. లేదా వాక్యం వింటున్నా కాడ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఎలాగున్నావు అనేది దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకనే మనము ఎలాగున్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మొదట చేయవలసింది ఏంటంటే కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకో. దూలం అనగా పాపం. నీలో ఏ పాపం ఉందో దాన్ని నువ్వు తీసేసుకుంటే అందరూ కూడా నీకు ఎలా కనపడతారు? మంచోళ్ళలాగానే. బైబిల్లో దేవుడు అంటాడు, మీలో ఒక పాపం ఉందని కూడా నాకు కనపట్టలేదు అని అంటాడు. ఎందుకని ఆయన పరిశుద్ధుడు కనుక చూసే విధానం కూడా ఎలాగుంది? పరిశుద్ధంగా ఉంది. మనం పాపులం కనుక మనం చూసే చూపు కూడా ఎలాగుందంటే పాపంతో ఉంది. అందరూ మనకు లాంటి వాళ్ళే అనుకుంటున్నాం. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మనలో ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవటానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు తీసివేసుకోగలవంటే అందరు నాకు చూడండి, స్వపరీక్ష చేసుకున్నప్పుడు తీసేసుకోగలవు. నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు నీలో ఉన్న లోపం ఏంటో తెలిసిద్ది, నీలో ఉన్న పాపం ఏంటో తెలిసిద్ది. నువ్వు స్వపరీక్ష చేసుకుంటే ఆ పాపం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? పౌలు గారు పాపుల్లోకి వెళ్ళా కూడా నేను ప్రప్రదమైన ఎప్పుడు తెలిసింది ఆయనకి? యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే పాపుల్లోకి వెళ్ళా కూడా ప్రప్రదమైన పాపిని గ్రహించాడు. అంతకుముందు ఆయన ఏమనుకున్నాడు? నేను నమ్మిందే సత్యం, నేను నమ్మిందే ధర్మం, వీళ్ళందరూ కూడా ఏంటి వ్యతిరేకంగా చేస్తున్నారు అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తులోకి నిజంగా వచ్చిన తర్వాత ఎవడైనాను యేసుక్రీస్తులోకి వస్తే వాడు నూతనమైన సృష్టిగా మారతాడని బైబిల్లో రాసింది. పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయనని బైబిల్లో రాసింది. నిజముగా క్రీస్తులోకి వస్తే మనం చేసేది ఏంటో మనకి అర్థమవుతుంది. మనం ఇంకా నిజంగా క్రీస్తులోకి రాలా, అందుకని మనలో ఉన్న లోపాలు పాపాలు తెలియట్లే. పౌలు గారు వచ్చాడు కనుక పాపుల్లోకి వెళ్ళ కూడా ప్రప్రదమైన పాపిని నేనే అలాగన్న తర్వాత దేవుడు ఆయన్ని ఎలా వాడుకున్నాడు తెలుసా? ఆయన కచ్చీపు గుడ్డ తగిలితే స్వస్థతలు. దెయ్యం ఏముందో తెలుసా? పౌలు తెలుసు నాకు అంటే దెయ్యం దగ్గర కూడా సాక్ష్యం వచ్చేసింది ఆయనకి గొప్పగా. పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో కూడా నాకు, నువ్వెవరు అన్నా అంది. అంత గొప్పగా 14 సంఘాలు కట్టాడు, బలమైన పరిచర్య చేపించాడు దేవుడు. కారణం ఏంటంటే తాను సరి చేసుకున్నాడు, యేసయ్యలోకి వచ్చాడు. మనం కూడా సరి చేసుకో. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చదవండి అమ్మ ఎవరైనా ఒకరు. చాలండి. ఈరోజు అంశం ఏంటో తెలుసు కదా. మొదట చేయవలసిన పని, ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రెండవది దేవుని రాజ్యమును ఎతకాలి, మూడవది సమాధాన పడాలి, నాలుగవది కంటిలో ఉన్న దూలమును తీసేసుకోవాలి, ఐదవది దేవునికి ఇవ్వాలి. ఐదవది అంతే కదా, అక్కడ చెప్పింది అది. దైవజనుడు ఏం చెబుతున్నాడు? మొదట తీసుకొచ్చి నాకు పెట్టుమని చెప్పేసి అన్నాడు. మొదట దంట తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలంట.
ఎంతమంది ఇస్తున్నారో నాకు తెలియదు. బైబిల్లో దేవుడు అంటాడు మలాకీ గ్రంథంలో, మీరు దొంగలయ్యారని అంది. ఎవరమంట మనం? దొంగిలిస్తున్నారు అని రాస్తుంది. ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నాం? ఏకంగా దేవుడి దగ్గరే, మనుషుల దగ్గర కాదు. మనుషుల కళ్ళు కప్పచ్చు కానీ ఆయన కళ్ళు ఎక్కడ కప్పుతాం మనం? ఏకంగా దేవుడి దగ్గరే దొంగతనం చేస్తున్నామంట. అందుకని బైబిల్లో దేవుడు అంటాడు అక్కడే, మీరు శాపగ్రస్తులు, మీరేమవుతున్నారు? శాపగ్రస్తులు అవుతున్నారని బైబిల్లో రాస్తుంది. మనం ఏకంగా దేవుడి దగ్గరే దొంగతనం చేస్తున్నామంట. దేవుడినే మోసం చేయాలనుకుంటున్నామంట. ఎవరిని? దేవుడినే మోసం చేయాలనుకుంటున్నామంట. దేవుడికంట మొదటిది తీసుకెళ్ళి ఇవ్వాలంట. అక్కడ జరిగిన స్టోరీ చెబుతా వినండి. ఏలియా చెప్పినప్పుడు ఆమె తీసుకెళ్ళి మొదటిది ఇచ్చినప్పుడు అంట, కరువు అంతా కూడా అయిపోయే వరకు ఆమెయు, ఆమె ఇంటి వారును, స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు ఎంతమందిక అందరూ కూడా ఆమె ఇంటికి వెళ్ళారంట. అందరూ పోషించబడ్డారంట. పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. కారణం ఏంటి? దేవునిది దేవునికి తీసుకెళ్ళి ఇచ్చేసింది అంతే. ఎప్పుడైతే ఇచ్చిందో ఆమెకి ఏమీ కొదువు లేకుండా దేవుడు చేశాడు. బైబిల్ మనం చూస్తాం, అననీయ సఫీరా కొంత దాచుకొని కొంత తీసుకెళ్ళారు. ఏమయ్యారు వాళ్ళు? శాపానికి గురయ్యారు. అంటే దేవునిది మనం దాచుకున్నా కూడా అది శాపానికే కానీ ఆశీర్వాదానికి కాదు. అందుకని ఇక్కడ రాయిస్తున్న మాట ఏంటంటే, మొదటగా దేవునికి మనము ఇవ్వాలి. చాలామంది ఏమవుతుందో తెలుసా, అసలు దేవునికి ఇవ్వటానికి మనకు ప్రాణము ఒప్పదు. ఏమొప్పదు మనకి? అన్నిటికి ఖర్చు పెడతాం, అన్నీ చేస్తాం, కానీ దేవునికి ఇచ్చే కాడ మనకు ప్రాణము ఒప్పదు. కానీ దేవుడు చెబుతా ఉన్నాడు, మనం మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఎప్పుడైతే అలా ప్రాధాన్యత ఇస్తామో మన విషయంలో కూడా దేవుడు ఇంకా కార్యాలు చేస్తూనే ఉంటాడు. అందుకని అక్కడ మలాకీ గ్రంథంలో ఉంటుంది, నేను ఆకాశపు తూముళ్ళు విప్పి విస్తారమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాను. ఇంకా బైబిల్లో ఉంటుంది, మనం విత్తితేనంట పంట కోస్తాం, మనం విత్తకుండా పంట కొయ్యగలమా? మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు, మనం విత్తకుండా మనకెక్కడి నుంచి వచ్చింది? పంట రావాలంటే నువ్వేం చేయాలి? ముందు మనం విత్తాలి కదా. ఇప్పుడు నీ కుటుంబం పోషించబడాలని నువ్వు కష్టపడాలి. కష్టపడితేనే నీకు రూపాయి వచ్చింది, నువ్వు పోషించబడతావు. మరి నీకు రూపాయి రాకుండా నువ్వు ఎలా పోషించబడతావు? అందుకని మనం ఇచ్చేవారిగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏమైద్దిలే దేవుడికి ఈకపోతే ఏం కాదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తుంటామో అంత ఆశీర్వాదము కూడా మన జీవితంలో చూస్తాం. మనకి దేవుడు ఎన్నో ఇవ్వాలని ఆయన అనుకుంటాడు, నువ్వు కూడా కోరుకుంటావు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీకు మనుషులే కానీ దేవుడే కానీ ఏదైనా చేయాలనుకుంటే ఆ మొదటి పని నువ్వే చేయాలి. నువ్వు సాయం చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో నీకు సాయం చేస్తాడు. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఏదో ఒక రూపంలో ఇస్తాడు. అసలు ముందు మనం అడిగేయకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మనం ఇచ్చే విషయంలో దేవుడికి కానుక విషయంలో చాలా ఉన్నాయి. కృతజ్ఞత కానుక, ప్రథమ ఫలము, దశమ భాగం, ఎన్నో ఉన్నాయి. దేవునికి ఇచ్చేది మనం అశ్రద్ధ చేస్తే మన విషయంలో ఆశీర్వాదాలు కూడా అలాగనే అయిపోతాయి. నువ్వు ఇచ్చే ఆటలతో ఆయన ఏం బాగుపడిపోడు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు కూడా ఏం కలిగిద్దంటే ఆశీర్వాదం వచ్చింది, దీవెనలు వస్తాయి, మేలులు జరుగుతాయి. కానీ మనం ఏం చేస్తామంటే మొదటగా దేవుణ్ణే పక్కన, చాలామంది డబ్బులు పక్కన పెడితే కొందరు ఎలాగున్నారంటే సాక్ష్యం కూడా చెప్పుకోవటానికి ముందుకు రారు. దేవుడు ఎంత మేలు చేస్తే సాక్ష్యం కూడా చెప్పలేరు. ఒక ఆమె అనుకుందంట, తన మనవరాలికి తగ్గితే సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంది. పొక్కులు వచ్చేస్తే తగ్గింది, సాక్ష్యం చెప్పలేదు. ఆదివారం, రెండో వారం జ్వరం అని ఇంకోటి వచ్చిందంట. అప్పుడు ఏమనుకుందో తెలుసా, మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ సాక్ష్యం చెప్పలేదు. ఇంకోసారి ఇంకోటి వచ్చిందంట, రావటం అనుకుంటుంది, అయ్యా సాక్ష్యం చెప్పుకుంటా, తగ్గిపోతుంది, మళ్ళీ చెప్పట్లేదు. ఇంకా ఎక్కువైపోయింది, ఇక సీరియస్ అయిపోయింది. అప్పుడు చెప్పింది మూడోసారి ఏమని, నేను అసలు ఫస్ట్లోనే చెబితే ఇవన్నీ వచ్చేయి కాదు. చాలామంది అనుకుంటారు దేవునికి ఇవ్వకపోతే మన జీవితంలో అనేకమైన వ్యర్థమైన ఖర్చులు కూడా వస్తాయి. ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటే ఆగుతాయా?
ఆగో ఏ రూపంలో పోతాయో తెలియదు, ఏ రూపంలో వెళ్ళిపోతాయో తెలియదు. అందుకని మనము దేవునిది దేవునికి ఇవ్వాలి. అందుకని బైబిల్లో యేసు ప్రభువారు అంటాడు, దేవునికి కైజరువి కైజరుకి అన్నాడు. అంటే దేవుని అటు కానీ అటు ఇటు కానీ కాదు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మొదట మనం ఏం చేయాలంట? ఇచ్చేవారిగా ఉన్నాం. ఎప్పుడైతే అలా ఇస్తామో దేవుడు మనకిచ్చే విషయంలో కూడా మనకి ఇస్తూ ఉంటాడంట. మరి ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారో నాకు తెలియదు. ఇచ్చే విషయంలో, కానుకేసే విషయంలో, వేయకపోతే ఏమైద్ది వారం అని అనుకుంటున్నావేమో. అది నీకే ఆశీర్వాదము కాదు. ఎందుకంటే మనం ఇస్తేనే దేవుడు మనకిస్తాడు. అంతే కదా, బైబిల్లో ఏం చెప్పాడు? ఉత్సాహంగా ఇచ్చువాని నేను ప్రేమిస్తానని దేవుడు చెప్పాడు. ఇంకా బైబిల్లో లాగా మనం చేస్తే మీరు గుడికి కూడా రారు. యేసు ప్రభువారు కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. చదివారా బైబిల్లో? కూర్చొని ఎవరు ఎంత వేస్తున్నారా అని చూసాడంట. చూస్తే విధవరాలు 2 కాసులు వేసిందంట. దేవుడు అన్నాడు, అందరికంటే ఏమి ఎక్కువగా కానుకేసింది అన్నాడంట. అందరూ ఉన్న దాంట్లో దాచుకొని కొంత వేస్తే ఉన్నదంతా తీసుకెళ్ళి ఇచ్చిందని అన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, మనము కూడా ఆశీర్వాదం రావాలంటే ఇచ్చే స్థితిలో మనము ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. కానీ చాలామంది ఇట్టే ఉంటున్నారు, కానీ ఇట్ట రావట్లేదు. ఇంకా ఎలాగుంటున్నారు? ఇలాగే ఉంటున్నాం. ఇచ్చే స్థితిలో ఎవరన్నా ఇస్తే బాగుండు, ఎవరన్నా ఇస్తే బాగుండు. అసలు దేవుడు ఏమన్నాడంటే, పుచ్చుకోవటం కంటే ఇవ్వటం శ్రేష్ఠం. నువ్వు ఎలా చేస్తావో దేవుడు నీ విషయంలో అలాగనే ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. దేవుణ్ణి మనము మభ్యపెట్టలేము. అననీయ సఫీరాలు దేవుడికి ఏదో చెబుదాం అనుకున్నారు, మాయమాటలు. కానీ దేవుడు పడ్డాడా? ఎవరు పడిపోయారు? వాళ్ళే పడ్డారు, కానీ ఆ దేవుడు మాత్రం ఏం అవ్వలేదు. మనం కూడా దేవుడి విషయంలో అలాగుండొద్దు. కానీ ఇచ్చే విషయంలో కూడా మొదట మనము ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. నేను ముగిస్తూ ఉన్నాను 5 మాటలు. మొదట చేయవలసిన పనులు ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని రాజ్యమును నీతిని ఎదకాలి, సమాధాన పడాలి, కంట్లో దూలాన్ని తీసుకోవాలి. 5వది, దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీయకుండా మొదటగా ఇవ్వాలి. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా